ఏ షణ్ముఖరావు ఏ వందన గారు వైజాగ్ నుంచి వచ్చారు. వైజాగ్ వీళ్ళకి పెళ్ళయ్యి 3 years అయిందండి. పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల చూపించారు. 2 million కౌంట్ పెరగాలి, లేదంటే ఐవీఎఫ్కి వెళ్ళాలి, కుదిరితే డోనార్కి వెళ్తే ఇంకా బెస్ట్ అన్నట్టుగా వాళ్ళు చెప్పారు. మొటిలిటీ లేదు, మార్ఫాలజీ లేదు, ఇలా చెప్పుకుంటూ వచ్చారు. చివరికి ఇలా కాదు, మనకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందాలి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటే మళ్ళీ అక్కడ ఉన్న డాక్టర్లు వేరే డాక్టర్ల దగ్గరికి వెళ్తే వాళ్ళు పీసీఓడి ఉంది, మీ ఆవిడికి నీటి బుడగలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి, మరి లాప్రోస్కోపీకి వెళ్ళాల్సి వస్తుంది, హిస్ట్రోస్కోపీకి వెళ్తే బెటర్ అన్నట్టుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆవిడికి ఆపరేషన్ అంటున్నారు, ఈయనకేమో ఐవీఎఫ్ అంటున్నారు. ఇక లాభం లేదని మన వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్ని రోజుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 5 months. 5 monthsలో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 2 million కౌంట్ ఫస్ట్ 7 million అయింది 2 నెలల్లోనే. తర్వాత ఫుల్ కౌంట్గా వచ్చింది. 4 నెలల తర్వాత ఇక్కడికి వచ్చి ట్యూబులు క్లీన్ చేయించుకుని తర్వాత మళ్ళా ఆ రోజు ట్యూబులు కొంచెం డౌట్ఫుల్గా ఉందంటే మందులు తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత మందులు వాడుతూ ఉండగానే ట్యూబ్ ఓపెన్ అయిపోవడం, ఆయన కౌంట్ ఫుల్ కౌంట్గా మారడం, ప్రెగ్నెన్సీ రావడం అన్నీ ఒకేసారి అయిపోయినాయి 5 monthsలోనే. భర్త వయసు 33, భార్య వయసు 24 సంవత్సరాలు. కానీ ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. 2 million కౌంట్ నుంచి ఫుల్ కౌంట్గా మారాడు. పీసీఓడి నుంచి అండాలు క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యి చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చింది. మాకు కాల్ చేశారు, సార్ మాకు ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది నిజమా, యూరిన్ టెస్ట్ చూడండి మాకు చెప్పండి అని టెలికాలర్స్ కాల్ చేస్తే మేము ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అక్కడే తీయించుకోమని ఈ రిపోర్ట్స్ పెట్టాం. రిపోర్ట్స్ పెట్టడం ద్వారా ఆ బ్లడ్ టెస్ట్ స్కానింగ్ అక్కడే చేయించారు. దాంట్లో సింగిల్ ఇంట్రాయూట్రైన్ జెస్టేషన్ 5 weeks 2 days ఇంట్రాయూట్రైన్ ప్రెగ్నెన్సీ అని వచ్చింది. అంటే గర్భసంచిలోనే ప్రెగ్నెన్సీ వచ్చింది, ట్యూబుల్లో కాదు. మనం 4 నెలలప్పుడు కొంచెం ట్యూబులు డౌట్ఫుల్గా ఉన్నాయి. అప్పుడు మేము సెలైన్తో క్లీన్ చేసి వాష్ చేసి మళ్ళీ ఆ ట్యూబుల్లో ఉన్న అడ్డంకులు పోయి మరి మందులతో ఓపెన్ అవ్వాలని ఇచ్చిన తర్వాత ట్యూబ్ ఓపెన్ అయిపోవడం, ప్రెగ్నెన్సీ కూడా చక్కగా గర్భసంచిలో వచ్చింది, ట్యూబుల్లో కాదు. చూడండి, వీళ్ళు కూడా పిక్చర్ కూడా ఇచ్చారు, గర్భసంచిలోనే వచ్చిందని నీట్గా అక్కడ ఫోటో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే బీటా హెచ్సిజీ కూడా చేయిస్తే అది కూడా చాలా బాగా వచ్చింది. 5018 వచ్చింది సీరం బీటా హెచ్సిజీ. 5 దాటితే చాలు ప్రెగ్నెన్సీ. చెప్పండి సార్, మరి మీ అనుభవాలు ఏంటి? ఎలా తెలిసింది మా గురించి? అక్కడ ఏం బాధలు ఫేస్ చేశారు? ఇక్కడికి వచ్చాక ఎలా రిజల్ట్ పొందగలిగారు ప్రెగ్నెన్సీ, అది కూడా న్యాచురల్గా, ఆపరేషన్ లేకుండా, ఐవీఎఫ్ లేకుండా? నా పేరు షణ్ముఖరావు అండి, వైజాగ్ నుంచి వచ్చాం. అయితే ఫస్ట్ మాకు మ్యారేజ్ అయ్యి ఎక్కువ కాలం ఏం అవ్వలేదు, కానీ అలాగా మెడికల్ అలాగా తిరుగుతూ ఉండగా కౌంట్ తక్కువ అని తెలిసింది. తర్వాత పీసీఓడి అని తెలిసింది. అయితే మెయిన్ కౌంట్ తక్కువ గురించి ఏం చేయాలనేసి యూట్యూబ్లో వెతుకుతూ ఉంటే ముందు సార్ వీడియో దొరికింది. ఆ వీడియోతో హీరో టు హీరో అని చెప్పి ఒక వీడియో ఉంది. ఆ వీడియో చూసి అలాగా ఇంకా కొన్ని రోజులు చూసాం, కరెక్టా కాదా అనేసి. ఎందుకంటే వైజాగ్ నుంచి అంత దూరం వెళ్ళి చేయించుకోవడం అవుతుందా అని చెప్పి అలా చూస్తూ ఉంటే ఒకసారి ఇంకా డిసైడ్ అయ్యి వచ్చిన తర్వాత ఇలాగే ఫస్ట్ రోలో కూర్చొని సార్ చెప్పిందంతా విని మెడిసిన్ అన్ని టైం టు టైం సార్ చెప్పినట్టే అలాగా వాడాం. తర్వాత క్రిములకి 2 months అయిపోయిన తర్వాత హార్మోన్స్ 2 months అవి అయిపోయిన తర్వాత ట్యూబ్స్ క్లీనింగ్కి రమ్మన్నారు. ఆల్రెడీ అప్పటికే మేము బయట ట్యూబ్స్ క్లీనింగ్ చేయించుకున్నాం సార్, బాగానే ఉందనేసి అంటే పర్లేదు రండి, క్రిములకి వాడారు కదా మళ్ళీ చేసుకుంటే మంచిదని ఏం కాదు అనేసి అంటే వాడేసి మెడిసిన్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఇప్పుడు మాకు సక్సెస్ వచ్చింది. అదంతా సార్కి చాలా థ్యాంక్స్ అంతే సార్. ఇక్కడికి వచ్చారంటే ఆల్రెడీ అందరూ సక్సెస్ అయినట్టే సార్, ఇంకేం చెప్పడానికి లేదు. కాకపోతే ఒకరికి ముందు ఒకరికి వెనక అంతే, అందరూ వెయిట్ చేయాల్సిందే. రైట్, ఆల్ ది బెస్ట్.